ప్రైజ్ లో వాడారా? చాలా సంతోషం. ఈ విధంగా చూడడానికి దేవుడు చక్కటి అవకాశాలు ఇచ్చాడు. ఈ రోజున విసర్జించబడిన యేసు అనే అంశాన్ని వినబోతున్నాం. గడిచిన దినాన్ని విన్నాం, మరొకసారి వినబోతున్నాం. పార్ట్ 2 అన్నమాట. విసర్జించబడిన యేసు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆయన ఎన్నో ఇబ్బందులు అనుభవించాడు. హింసలు శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమల్లోనే మనము యెషయా భక్తుడు రాసిన గ్రంథంలో నుంచి 53వ వచనంలో చూసాం. అంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధంగా తను శ్రమలు ఎదుర్కొంటాడు అనేది ఈ యొక్క యెషయా భక్తుడు రాశాడు. యెషయా గ్రంథంలో యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి, ఆయన చేసే సేవా కార్యక్రమాల దగ్గర నుంచి, అద్భుతాల నుంచి, మరణము, తిరిగి లేచిన విధానము అన్ని రాసుకుంటూ వచ్చాడు యెషయా భక్తుడు. అయితే 53వ వచనంలో అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడు గాను, వ్యసనక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించేవాడు గాను, మనుషులు చూడనల్లుగాడు అడుగు ఉండేది. అంటే ఈ వచనాన్ని తెలియజేస్తుంది యేసు ప్రభు వారు ఎటువంటి శ్రమలు అనుభవించాడు. ఇవి దాదాపు మానసికమైన శ్రమల్లోకి వెళ్తాయి. అంటే తృణీకరించబడ్డాడు అని మనం విన్నాం. అయితే గడిచిన నిన్నటి దినాన్న విసర్జించబడిన యేసు అనే వాక్యాన్ని విన్నాం. ఎందుకు విసర్జించడం అంటే అసహ్యంతో కూడిన వదిలింపు. వదిలేసి నేను ఇంకా తిరిగి చూడను అనే ఒక అసహ్యంతో కూడిన విడిచిపెట్టడాన్ని విసర్జించడం అంటారు. వదిలిపెట్టడం కూడా కాదు, వదిలిపెట్టడానికి ఇంకొంచెం లెవెల్ ఆఫ్ వర్డ్ అది. విడిచిపెట్టడం అనేది కన్నా అసహ్యంతో విడిచిపెట్టడం. ఇది నాకు వద్దు, మరలా దీని వైపు నేను తీసుకోను, ఇది నాకు అక్కర్లేదని వదిలేయడాన్ని విసర్జించడము అని అంటూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో విసర్జించబడిన వాడు ఆయడంట. అంటే అది మానసికమైన శ్రమలోకి వస్తుంది. మానసికమైన అంటే నేను ఎవరైనా సరే నీతో ఉన్నవారు నువ్వు వద్దుపో, మా జీవితంలోకి ఇక రాకు, ఇక ఈ రోజుతో మన బంధాలు కట్టు, ఈ రోజుతో మన జీవితాలు కట్టు అని అంటుంటారు కొంతమంది. అలాంటప్పుడు ఆ మాట విన్న వ్యక్తి ఎలా ఉంటుందంటే బాధపడతాడా లేదా, ఇబ్బంది కలుగుద్దా లేదా? అరే తనవారు గడిచిన దినాన్ని చూస్తాం. ఎవరు యేసుప్రభుని విడిచిపెట్టేస్తున్నారు, ఎవరు యేసుప్రభుని విసర్జించారంటే ముందు ఆయన సొంత ఇంటి వారు ఆయన విసర్జించినట్లుగా మనం చూసాం. 2 దినాలు సొంత ఇంటి వారు, రక్త సంబంధికులే ఆయన మాకు వద్దని విసర్జిస్తా ఉన్నారు. శిష్యులు సైతము యేసయ్యను విసర్జించారు. ఆయన మాట కఠినంగా ఉందని, మంచి చెప్తే కఠినంగా ఉందంటారు, విసర్జించారు. యేసుప్రభు 12 మందిని నిలబడ్డారా? యేసుప్రభు నా రోజు పట్టుకోగానే తోటలో, గెచ్చమని తోటలో పారిపోయారండి. వాళ్ళు అందరూ పారిపోయారు. సరే, మేలును పొందుకున్న వారు సైతం ఆయన్ని విసర్జించారు. నువ్వు మాకు వద్దు అన్నట్టుగా చూశారండి. గడిచిన దినాన్ని చూసుకున్నాం. ఇవి ఎందుకు యేసు ప్రభు వారు విసర్జించబడ్డారు ఈరోజు చూద్దాం. ఎవరు యేసుక్రీస్తు విసర్జించారో మనం చూసాం. అంటే ఇది తీసుకోలేమండి మనసుకి. ఎవరైనా మనల్ని చిన్నచూపు చూసి నువ్వు వద్దు అన్నారంటే మనం తీసుకోగలుగుతామా? మనతో ఉన్నవారే, మనతో పుట్టి చేసుకోలే, మనల్ని పక్కన పెడుతుంటే మనకు తీసుకోలేము. అంటే హృదయానికి తీసుకోలేము. అదొక బాధ కలిగిస్తుంది. ఎవరైనా సరే మనల్ని విసర్జిస్తూ ఉంటే బాధ కలుగుద్దని. అలాంటి బాధ, శ్రమ యేసుక్రీస్తు వారు అనుభవించారు. ఈ లోకము చేత విసర్జించబడిన వాడుగా యేసు ప్రభు వారు ఉన్నారు. అయితే ఎందుకు అంటే ఎవరు విసర్జించారో చూసాం. శిష్యులు విసర్జించారు, సొంత ఇంటి వారు విసర్జించారు, ఆఖరికి మేలు పొందుకున్న వారు కూడా విసర్జించారు. మరి ఎందుకు యేసుక్రీస్తు వారి లోకంలో విసర్జించబడిన వాడాయుడు అనేది చూసుకుందాం. ముందుగా ప్రవచనాల నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు వారు ఎవరు విసర్జిస్తున్నా తల ఉంచుతున్నాడు. దేనికంటే ఆయన నన్ను విసర్జిస్తావు ఓకే అనే మూడ్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ప్రవచనాలు నెరవేర్పు కొరకు. లూకా సువార్త 9:22 వచనం, మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినం లేచుట అగత్యమని చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు తన మీద ఒక బాధ్యత ఉంది. ఏంటంటే ఈ లోకం ఆయన విసర్జించాలి. ఆయన రాజుగారి ఇంట్లో పుడితే ఎవడైనా విసర్జించే దమ్ము ఉందండి? ఆయన గొప్ప ధనవంతుడి ఇంట్లో, ఐశ్వర్యవంతుడి ఇంట్లో పుడితే యేసుప్రభుని ఎవరైనా విసర్జించగలడా? లేదా? ఆయన ఎక్కడైతే ఉండాలో, ఏ మనుషులే మనం ఎలా అయితే బతుకుతున్నామో అలా బతకాలని ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడండి. ఆయన అంటే పుట్టికే కాదు, ఒకవేళ ఆయన అద్భుత కార్యాలు గుడ్డోడికి, కుంటోడికి, పేదోడికి, అడుక్కునేవాడికి కాదు, ఎక్కడో రోడ్డు మీద పడుకున్నాడికి కాదు, హేరో దగ్గరికి వెళ్ళి, పొంతు పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క అద్భుతం చెప్తే ఎలా ఉండేవాడు యేసుక్రీస్తు? ఎంత పరిస్థితికి ఉండేవాళ్ళు?
ఎంత స్థాయిలో ఉండేవాడు. ఈ రోజు చాలా మంది దైవజనులు ఇదే ఆలోచిస్తారు, వాళ్ళకి చేత్తేసి వస్తుందా. యేసుక్రీస్తు అలా అనుకుంటలా. డబ్బున్నోడికి, గొప్పవాడికి, ఐశ్వర్యవంతులకి కాదు ఆయన. ఆయనకి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆయన స్వస్థత లేదు. మీరు చూడండి, యేసయ్య ఒకవేళ ఈ పిలాతుకో లేదా కైసరుకో హేరోదుకో ఒక అద్భుత కార్యం చేస్తుంటే వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో, యేసుప్రభు అక్కడ ఉన్నాడు. ఎవరిని విసర్జించగలడా? గొప్ప స్థితిలో పెట్టేవాళ్ళు ఆ రాజులు కానీ, ఆ యొక్క కైసరు కానీ. అంటే కైసర్ అంటే లాస్ట్ హై లెవెల్ ఆఫ్ ద, వీళ్ళందరికీ హై లెవెల్ కైసర్ ఆ రోజు. కైసర్ వస్తూ ఆయనకి కనుక అద్భుత కార్యం చేస్తుంటే యేసుప్రభు ఎక్కడ ఉండేవాడు? ఎవడన్నా విసర్జించేవాడు కూడా? యేసై చేయలేడా? యేసై చేయగలడు అద్భుతాలు, కానీ ఆయన తన అద్భుతాలని, తన క్రియల్ని ఇష్టానుసారంగా వాడలా. ఆయన విసర్జించబడ్డానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ప్రవచనాలు నెరవేర్చబడాలి కాబట్టి. నువ్వు నేను ఈ లోకం విసర్జిస్తే ఏం చేయలేము తెలుసా? ఎందుకంటే మనకి లిమిట్స్ ఉన్నాయండి. ఆ లిమిట్స్ దాటి మనం ఏం చేయలేము. ఎవడన్నా నిన్ను దుర్నీకరించాడంటే, ఎవడన్నా నిన్ను విసర్జిస్తున్నాడంటే ఏడవడం తప్ప ఏం చేయలేము. కానీ యేసయ్య ఆ విసర్జించిన వాడి మనసును మార్చగలిగిన వాడు ఆయన. వాళ్ళ జీవితాలు కూడా కార్యాలు చేయగలిగిన వాడు ఆయన. అయినా కానీ బాధపడడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ప్రవచనాలు నెరవేర్తించబడాలి. అసలు ప్రవచనాలు ఎందుకు నెరవేర్తించబడాలంటే చనిపోయి తిరిగి లెగాలి కదా. యేసుప్రభుని ఎవడో విసర్జించలేదు అనుకోండి, ఎవడు చంపుతారండి? అందుకే ఆయనకి ఇష్టమైంది అంటే తన మరణమే తనకి ఇష్టమైందండి. విసర్జించబడ్డాడు. ఎందుకంటే తన ప్రవచనాలు నెరవేర్పు కొరకు యేసుప్రభువే ఇష్టపడ్డాడు. సరే, యేసుప్రభు విసర్జించబడుతుంటే సరే కామ్గా వెళ్ళిపోయాడు. కానీ మరి మనుషులు ఎందుకు విసర్జించారయ్యా? ఆయన చేత మేలు పొందుకుంటున్నారు, ఆయన చేత అన్ని పొందుకుంటున్నారు కదా. మరి మనుషులు ఎందుకు వద్దన్నారు? ఎందుకు యేసుక్రీస్తును విసర్జించారు? మేలు పొందుకున్న వారు, సొంత ఇంటి వారు, శిష్యులు, అన్ని తెలిసిన వారు కూడా ఎందుకు యేసుక్రీస్తు వారు? శాస్త్రులు, పరిచయం వీళ్ళందరూ ఎక్కువ తెలుసండి వీళ్ళకి. మెస్సయ్య గురించి, రాకడలో యేసయ్య గురించి చాలా తెలుసు వీళ్ళకి. అలాంటి వారందరూ ఎందుకు వద్దంటున్నారంటే మనిషి ఎప్పుడు దేవుని అధికారానికి ఒప్పుకోరు. మనుషులు ఎప్పుడు దేవుని అధికారానికి ఒప్పుకోరు. అందుకే అంటే యేసుప్రభు దగ్గరికి వెళ్తా ఉన్నారనుకో, దేవుని అంటే ఆయన అధికారం కింద ఉండాలి. మనం చర్చకు వస్తున్నామంటే దేవుని అధికారం కింద ఉన్నవారమే. చూద్దాం, 1 సమూయేలు 8:7-8 అందుకే యెహోవా సమూయేలుకు సెలవిచ్చిందేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపు. వారు నిన్ను విసర్జింపలేవు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించినారు. దేవుడు అన్నాడు సమూయేలుతో, నాయనా వారు నన్ను విసర్జించారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తమ చేయి వచ్చిన కార్యం ప్రకారం వారు నీ ఎడలను జరిగించున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించు. ఏంటంటే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిపి వెళ్ళి మాకు రాజు కావాలన్నారు. వాళ్ళకి రాజులు ఉన్నారు, మోయాబీలకు ఉన్నాడు, అమ్మోనీయులకు ఉన్నాడు, రెఫాదీములకు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి రాజులు ఉన్నారు, సిరియన్లకి రాజులు ఉన్నారు. మాకు రాజు లేడు, మాకు రాజు కావాలి. మొట్టమొదటి రాజు ఎన్నుకుంటున్న సమయంలో మాకు రాజు కావాలంటే వీళ్ళకి రాజు కాదు ఉంది, దేవుడే రాజుగా ఉన్నాడు. వీళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజుల్లో దేవుడే రాజుగా ఉన్నాడు. ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో, ఎక్కడ యుద్ధం చేయాలో, ఎలా జరిగించుకోవాలో అన్ని మాట్లాడేది ఆయనే. కానీ మనుషులందరికీ ఏం కావాల్సి వచ్చింది? రాజు కావాల్సి వచ్చింది. ఒక మనిషి అధికారం కింద ఉండడానికి ఇష్టపడి, ఒక అంటే దేవుని అధికారం వద్దండి ఈ రోజున మనిషి. ఎందుకంటే దేవుని అధికారం కింద ఉంటే, దైవ అధికారం కింద ఉంటే, మనం ఇప్పుడు ఒక అధికారం కింద ఉన్నాం అనుకోండి, అధికారి చెప్పినట్టు చేయాలా, ఆ అధికారి ఏం చెప్తే చేయాలి. ఎందుకంటే ఆయన అధికారం కలిగిన వాడు కనుక. అందుకే దేవుని అధికారం కింద ఉండాలంటే, అమ్మో దేవుడు గొప్ప గొప్ప పనులు చెప్తాడు. ఏం చెప్తాడండి? కొండనికి వెళ్ళి కోతిని తీసుకురమ్మంట. ఏం చెప్తాడు? మంచిగా బతుకు, నీతిగా బతుకు, సరిగ్గా బతుకు, అంతే. ఏసా చెప్పింది. లోకంలోకి వచ్చి ఆయన రాజు సువార్త ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? సువార్త. మంచిగా బతుకు, నీతిగా బతుకు, గొప్పగా బతుకు, అబద్ధాలు ఆడకు, మోసం చేయకు, మేలుగా ఉండు, మేలు చెయ్యి, కనికరం చెయ్యి, దైగా ఉండు, ప్రార్థన చెయ్యి, ఇవి చెప్పుకొచ్చాడు ఆయన. అంతేగాని అసలు ఆ అధికారం ఒప్పుకోవట్లేదు. అందుకే మనుషులు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు ఒక మనిషే కావాలన్నాడు. సరే, దేవుడు సరే అన్నాడు. ఆ రాజు ఏర్పరచుకుంటే అయిపోయిందా? రాజుకు సైన్యం కావాలిగా. ఆ సైన్యానికి మొత్తం ఇళ్లలో నుంచి మొత్తం యవనస్తులను తీసుకెళ్లి రాజుగారికి కాపలాకి ఆటికి సరిపోయింది. వాళ్ళు భయంకరమైన పాపం చేశారు. ఈ రోజున మనుషులు కూడా దేవుని విసర్జిస్తున్నారు. ఎందుకంటే ఆయన అధికారం కింద ఉండలేక.
ఈ లోకంలో అధికారుల కింద ఉండలేరు, ఎందుకంటే ఈ లోక అధికారులు భయంకరమైన వారు. కానీ యేసయ్య అధికారం చాలా గొప్పదండి. చర్చికి వచ్చేవారు లేకపోతే క్రీస్తుని నమ్ముకున్న ప్రతి బిడ్డ దేవుని అధికారం కింద ఉన్నవాడివే. ఒకవేళ నువ్వు దేవుని అధికారం వద్దనుకుంటున్నావంటే నీ పైన ఈ అధికారి ఎలాంటి అధికారి అంటే నువ్వేదో చేస్తే నీకు మేలెత్తాననేవాడు కాదు, నువ్వు బాగుండాలని కోరుకునే అధికారి మన యేసు. ఈ లోకమైన అధికారాన్ని వద్దు అనుకుని తృణీకరించింది. మూడో విషయం చూద్దాం. ఆయన ఇష్టపడ్డాడు తృణీకరించడానికి ప్రవచనాల వరకు. ఈ లోకం ఆయన అధికారాన్ని వద్దంది. మూడోది తమకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి. యేసే తమతో ఉండడానికి తనకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి అవుతుందా చెప్పండి? అవదు కదా. యేసు ప్రభు తమతో ఉంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి అవుతుందా? ఎందుకంటే మీ పాస్టర్ గారు మీ పక్కనే ఉన్నాడు. పాస్టర్ గారు మీ పక్కనే ఉన్నాడు, మీరేమైనా చేయడానికి అవుతుందా? ఏమన్నా చేయగలుగుతారా? ఏం చేయలేరు కదండి. మీ పాస్టర్ గారు మీ పక్కనే ఉన్నాడు అనుకో, అటు చూస్తారు ఇటు చూస్తారు అంటే ఎంతసేపు మా పాస్టర్ గారు ఉంటాడు, వెళ్ళిపోతే బాగుండు. నీకు ఇష్టం వచ్చిందో చేసుకోవడానికి. కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు అండి, చాలా మంది అవసరం ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ అమ్మగారులు అనుకుంటారు ఎప్పుడు వెళ్ళిపోతాడు ఆ పాస్టర్ గారు, ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఆ సీరియల్ ఎట్టేసుకోవాలి, ఆ సీరియల్ ఏమైపోద్దాం, సీరియల్ ఏం జరిగిపోద్దాం, పాస్టర్ గారు వెళ్ళిపోతే కొంచెం బాగుంటుంది అని మనసులో. దైవజనుడు ఇంటికి వచ్చాడు, ప్రార్థన చేస్తాడు, అయిపోయి అనేదేం లేదు. పాస్టర్ గారు వెళ్ళిపోతే బాగుంది, వెంటనే సీరియల్ పెట్టుకోవాలి. కొంతమంది పిసికేసుకుంటారు చేతులు, అబ్బాయి వెళ్ళట్లేదు. పాస్టర్ గారు ఉన్నాడు పెట్టుకుని చూడొచ్చుగా సీరియల్. పాస్టర్ గారు ఉన్నాడే అమ్మో పాపం అండి. పాస్టర్ గారు ఉంటే పాపం అని ఇంట్లో టీవీ చూస్తాకే, పాస్టర్ గారు వెళ్ళిపోయి చూస్తే పాపం లేదా? పాస్టర్ ఉంటాడు పోతాడు, తర్వాత ఇచ్చిన తర్వాత దేవుడు ఎప్పుడు నీ తోడే ఉన్నాడు. మనకు వాగ్దానం కావాలండి, దేవునికి తోడుగా ఉన్నాడు, దేవునికి అండగా ఉన్నాడు, దేవునికి సహాయంగా ఉన్నాడు అంటే ఎస్ చాలా సంతోషం. కానీ తోడుకున్న దేవుడు, నేరుగా ఉన్న దేవుడు నేను చూస్తున్నాడంటే అప్పుడు ఇప్పుడు వద్దంటారు దేవుడిని. నీకు దేవుడు తోడుగా కావాలా? ఎస్. ఈ వాగ్దానం మీ జీవితాలు అనగానే సపట్లు కూడా అందరూ. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు నీడగా ఉన్నాడు అంటే ఎస్ తప్పకుండా ఉన్నాడు ఆయన. మరి తోడుగా నీడుగా నీ పక్కన ఉండే దేవుడు నువ్వేం చేసినా చూస్తున్నాడా లేదా? నీ ఫోన్లో ఎవరికి తెలియకుండా ఏదో చూస్తున్నాను అనుకుంటున్నావు, నీ దగ్గర దేవుడు లేడా నీ పక్కన? ఏదో పనికి మన పనులు చేస్తున్నావు, దేవుడు లేడా నీ పక్కన? అరే తోడు కావాలి, నీడ కావాలి, వాగ్దానం కావాలా? దేవుడైతే నీ జీవితంలో చూస్తూనే ఉన్నాడు, నేను చేస్తున్నాను. అప్పుడు అంటారు ఈ వాగ్దానం మాకు వద్దు బాబోయ్ అంటారు మనుషులుగా. అంటే ఒక పాస్టర్ గారు నీ పక్కన ఉంటేనే నువ్వు చెడు చేయాలని ఆలోచన రాదే. ఒకవేళ వచ్చినా ఎప్పుడు పోతాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో అనుకుంటాం. ఇటుగా మనకి ఇష్టం వచ్చింది మనం చేయడానికి. మంచి ఒకటి పాస్టర్ గారు పక్కన ఉన్నాడు అనుకోండి, ఆయన పొడుగు ఈయన పొడుగు సంప అంటాడా? లేదు కదా బాబు. ఎవడో వస్తుంటాడు ఫ్రెండ్, ఎవరొస్తులు ఉన్నారండి ఈ రోజున పాస్టర్ గారితో ఉన్నారు అనుకుందాం, ఎవడో ఫ్రెండ్ వస్తున్నాడు, అది మామూలుగా వేసుకో తెలియడు వస్తాడు, ఎలా పడుకుంటాడు, మామ ఎలా ఉన్నారు అంటే ఈయనేం చేయాలా, ఈయన కూడా అలాగే ఎగురుతాడు. కానీ పాస్టర్ గారు ఉన్నాడు ఏం చెప్తాడు, పాస్టర్ గారు ఎందుకు ఇదంతా? ఒక పాస్టర్ గారు ఉన్నప్పుడే అమ్మో భక్తి, పాపం చేయకూడదు, తప్పు చేయకూడదని నీలో ఉంది. కానీ ఎంతసేపు ఉండగలుగుతావు? పాస్టర్ గారు ఎప్పుడు వెళ్ళిపోతే బాగుండో అప్పుడు లోకంలో దూకొచ్చు. అరే పాస్టర్ ఉంటేనే నువ్వు ఇలా ఉంటే మరి దేవుడు నీతో ఎప్పుడో ఉన్నాడు కదా, దేవుడు మనతో ఎప్పుడు ఉన్నాడు కదా, లేడా? నువ్వు పాపం చేస్తున్నావు, నీ పక్కన ఉన్నాడు దేవుడు, జాగ్రత్త గమనించు. అందుకే ఈ లోకం ఏం చేస్తుందంటే దేవుడిని విసర్జిస్తుంది, వద్దు నువ్వు నాకు వద్దు అసలు. ఎందుకంటే అమ్మ నేను పాపం చేస్తాను, నువ్వు చూస్తావు, అమ్మ వద్దు. తమకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి ప్రజలు దేవుడిని విసర్జిస్తున్నారు. ఒకటి ఆయన అధికారాన్ని ఒప్పుకోకుండా నువ్వు మా మీద ఉంటే నీవు అధికారం మేము తట్టుకోలేవు, వెళ్ళిపో, నువ్వు మంచి చేయమంటున్నావు, మేలు చేయమంటున్నావు, నా వల్ల అవదో, నువ్వు వెళ్ళిపో అంటున్నారు. తమకు ఇష్టం వచ్చినట్టు ఎగరడానికి దేవుడు వారి జీవితాల్లో వద్దని విసర్జిస్తున్నారు. ఈ లోకం ఇలాగ ఉందండి, యేసుక్రీస్తుని విసర్జిస్తుంది. ఎందుకంటే వీటి కోసమే. అమ్మ యేసు ప్రభుని నమ్ముకుంటారా? అయ్యి బాబు యేసు ప్రభునా ఆయన యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే అదొక మార్గం, మతం కాదు. కానీ ఈ రోజున చెప్పేది వేరుగా చెప్తున్నారు. వినేదే సరిగా వింటాక సరిగ్గా ఉన్నారు, చెప్పేవాళ్ళే ఈ రోజు సరిగా సువార్తను ప్రకటించలేక పోతున్నాడు. గమనించు, యేసయ్య విసర్జించబడ్డాడు. ఎందుకు అంటే ఆయన ఇష్టపడ్డాడు. విసర్జించబడుతుంటే ఇష్టపడ్డాడు, ఏమీ మాట్లాడలా. ఎందుకు ఈ లోకం విసర్జిస్తుందంటే ఆయన అధికారానికి ఒప్పుకోలేక, ఆయన
ఆయన లేకపోతే ఇష్టానుసారంగా ఎగరొచ్చు, గంతులు వేసుకొచ్చి తమకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని చెప్పి ఆయన విసర్జిస్తూ ఉన్నారు. అయితే ఎవరు విసర్జించినా, ఎవరు ఎంతమంది విసర్జించినా, ఆయన మాత్రము నీ కోసం, నా కోసము, విసర్జించబడిన మన కోసం, అంటే మనం విసర్జించామండి, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. వీళ్ళ పొమ్మన్నారు నన్ను, వీళ్ళు వద్దన్నారు నన్ను, వీళ్ళ కోసం నేను చచ్చిదేంటి అని అనుకోలేదండి. శరీరంలో ఆఖరి రక్తం పట్టు వరకు మన కొరకు కాచేది. అయితే ఆ విసర్జించబడిన బాధ అంటే దేవునికి తెలుసు. ఒకవేళ ఈ లోకంలో నువ్వు విసర్జించబడుతున్నట్లయితే, నీ ఇంటి వారి చేత, నీ తోటి వారి చేత, నీకు తెలిసిన వారి చేత నువ్వు ఒకవేళ విసర్జించబడుతున్నట్లయితే బాధపడకు. ఎందుకంటే ఆ బాధను ఆల్రెడీ యేసయ్య అనుభవించాడు. ఆయన ఈ లోకం చేత విసర్జించబడ్డాడు కనుక నీ బాధ ఏంటో తెలుసు కనుక నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేయగలిగితే ఆయన నిన్ను కౌగిట్లో హత్తుకుంటాడు. 1 పేతురు 2:4-5 వచనాల్లో మనుషుల చేత విసర్జించబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయకు ప్రభునకు వచ్చిన వారై. మనుషుల చేత విసర్జించబడుతున్నావా? ఈ లోకంలో దేవుడు అంటున్నాడు, నా దగ్గరకు రా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలం అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనమందరము కలిపి ఈ లోకం నేను విసర్జించబడవచ్చు. నువ్వెందుకు పనికి రాని వాడు ఉండొచ్చు, నువ్వు అసలు దేనికి అసలు అవసరం లేదు, నువ్వు మా జీవితంలో వద్దని ఉండొచ్చు. కానీ దేవుని దగ్గరికి వస్తే ఆయన మందిరంలో నేను ఒక రాయిగా మురుస్తా ఉన్నాడు. ఆయన మందిరానికి నేను జీవితాన్ని ఆయన మందిరానికి ఒక రాయిగా నేను ఉపయోగిస్తానంటాడు. అంటే ఎంత గొప్ప శ్రేష్ఠ ధన్యత ఇస్తానంటాడు దేవుడు. విసర్జించబడిన వాడైనప్పటికీ యేసు మనల్ని మాత్రం విసర్జించలేదు. ఒక రోజు అంతా చూసుకుంటాను అంటాడు కొంతమంది, కానీ యేసు అలా అనలా. నువ్వు విసర్జించబడినప్పుడు నేను నీకోసమే తాపత్రయపడతాడు, నేనే ప్రేమిస్తున్నాడు యేసు. కాబట్టి ప్రభా క్షమించమని ప్రార్థన చేద్దాం. దేవుని వీటిలో మన తలలో ఉంచుతాం. ఈ వాక్యాన్ని దేవుడు మనలో ఫలింపచేయగా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, మీ యొక్క అమూల్యమైన కామెంట్ ని తెలియచేయండి, మీ ప్రార్థన అవసరాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రాంప్ట్ గా ఈ వీడియోని ఇతరులతో షేర్ చేసుకోండి. వందనాలు.